యుద్ధం ఇప్పుడు ప్రతి దేశాన్ని ఇది భయపెడుతోంది. ఒకవేళ యుద్ధమే వస్తే ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము అన్నది చాలా దేశాల పాలకులను భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి సరిహద్దుల్లోనూ మరెక్కడి నుంచో శత్రువు తప్పకుండా ఉంటాడు. ఆ శత్రువు యుద్ధానికి దిగితే ఉన్నట్టుండి దాడి చేస్తే ఎలా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న 2 యుద్ధాలు అందుకు కారణం. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ను రష్యా చేపట్టింది. యుద్ధానికి ముందు యుక్రెయిన్ వద్ద ఉన్న ఆయుధాలు అరకొరనే. ఈ యుద్ధంలో మిలిటరీ సూపర్ పవర్ రష్యా దెబ్బకు 2 రోజుల్లో యుక్రెయిన్ సరెండర్ అవుతుందని ప్రపంచం భావించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనా కూడా ఇదే. కానీ అనూహ్యంగా యుక్రెయిన్కు యూరప్, అమెరికా దేశాలు ఆయుధాలిచ్చాయి. దీంతో 2 రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ కంటే సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్కు యూరప్, అమెరికా దేశాలు అండగా నిలిచాయి. అందుకే ఇప్పటికీ యుద్ధంలో రష్యాతో ఆ దేశం పోరాడగలుగుతోంది. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం విషయానికి వద్దాం. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్పై ఉన్నట్టుండి అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేశాయి. నిజానికి ఆయుధాల విషయంలో యుక్రెయిన్ కంటే ఇరాన్ బెటర్గానే ఉంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. యుక్రెయిన్కు తూర్పు సరిహద్దుల్లో రష్యా ఉంటుంది. అందుకే రష్యా భూతల దాడులకు దిగింది. కానీ ఇరాన్ పరిస్థితి వేరు. ఈ పర్షియన్ కంట్రీపై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏమాత్రం సరిహద్దుల్లో లేవు. ఇరాన్పై వైమానిక దాడులకే అమెరికా పరిమితమైంది. గ్రౌండ్లో సైన్యాన్ని దించలేదు. తమ గగనతలాన్ని రక్షించుకునేందుకు ఇరాన్ వద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు లేవు. ఇరాన్ చేయగలిగిందల్లా డ్రోన్లు, క్షిపణులతో ఎదురుదాడి మాత్రమే. ఈ వ్యూహంలో ఇరాన్ శత్రువులకు చుక్కలు చూపుండొచ్చు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ దారుణంగా ధ్వంసమైంది. మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు ఇలా ఒక్కటేమిటి, ఆఖరుకు స్కూళ్ల వరకు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసం మొత్తం విలువ 25 లక్షల కోట్ల రూపాయలుంటుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇరాన్కు కనీసం 1.5 దశాబ్దం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ 2 యుద్ధాలను చూసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆయుధాలపై దృష్టి సారించాయి. శత్రువు యుద్ధానికి దిగితే ఎదురుదాడి చేయడానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. అందులో భాగంగా శక్తివంతమైన ఆయుధాలు, డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి. కానీ ఇక్కడే మరో కీలక అంశం కూడా ముడిపడి ఉంది. ఇరాన్ ఇంత విధ్వంసానికి గురి కావడానికి కారణం ఆ దేశం వద్ద వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యం లేకపోవడమే. ఆధునిక యుద్ధ తంత్రంలో శత్రువుపై దాడి చేయడం ఎంత ముఖ్యమో దాడులను తిప్పికొట్టడం కూడా అంతే కీలకం. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణుల నుంచి సైనిక స్థావరాలు, వ్యూహాత్మక మౌలిక వసతులు, సైనికులను రక్షించడం ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయాలు. స్వీయ రక్షణ విషయంలో ఆర్మేనియా ఆలోచనలో పడింది. తూర్పు యూరప్, పశ్చిమాసియా సరిహద్దుల్లో ఉన్న ఈ సుందర దేశానికి చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువులపై దాడులు చేయడంతో పాటు ఎదుర్కొనే విషయంలో శక్తివంతమైన ఆయుధం కోసం ప్రపంచమంతా వెతికింది. సంప్రదాయంగా రష్యా ఆయుధాలపై ఆధారపడిన ఆర్మేనియా ఇప్పుడు ఆల్టర్నేట్ వెపన్స్ కోసం చూస్తోంది. ఎందుకంటే ఆ దేశానికి పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న టర్కీ అత్యంత ప్రమాదకరంగా ఆయుధాలను సొంతం చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా టర్కీ F-35 యుద్ధ విమానాలను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఒకవేళ టర్కీ యుద్ధానికి దిగితే ఆ దేశం దాడులను అడ్డుకోవడానికి సరైన వెపన్ కోసం ఆర్మేనియా ఆరాటపడుతోంది. ఇక్కడే భారతదేశానికి చెందిన ఆకాష్ NG ఆర్మేనియా చూస్తున్న ఆయుధాల లిస్టులో టాప్లో ఉంది. ఆర్మేనియా వద్ద ఇప్పటికే భారత్ అందించిన ఆకాష్ 1S క్షిపణులు ఉన్నాయి. ఇప్పుడు మరింత అధునాతనమైన ఆకాష్ NG వైపు కాకసస్ కంట్రీ దృష్టి సారించింది. ఆర్మేనియా మాత్రమే కాదు, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ దేశాలు కూడా భారత లేటెస్ట్ వెపన్స్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు ఆకాష్ NG పై ఫిలిప్పైన్స్, బ్రెజిల్తో పాటు పలు ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు కూడా ఆరా తీస్తున్నాయి. అసలు ఈ మార్పుకు కారణం ఏంటి? లైవ్ టెలివిజన్లో యావత్ ప్రపంచం చూస్తుండగా ఆకాష్ బ్యాటరీలు ప్రత్యక్ష యుద్ధంలో వీరోచితంగా పోరాడాయి. 2025 మేలో 2 రోజుల పాటు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఆకాష్ను యాక్షన్లోకి దించింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తిరుగులేని సామర్థ్యాన్ని ప్రదర్శించింది. నిజంగా డబ్బు ఖర్చు పెట్టి చేసిన ఆకాష్ వ్యవస్థకు ఇంత ప్రచారం వచ్చుండేది కాదేమో. ఆపరేషన్ సింధూర్ భారత ఆయుధాలకు అత్యుత్తమ ప్రచారంగా మారింది. సైలెంట్గా గ్లోబల్ మిసైల్ ఎగుమతి శక్తిగా భారత్ ఎదుగుతోంది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు సహకరించిన టర్కీ దేశానికి ఆకాష్ NG ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తోంది. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఆకాష్ NG సత్తా ఏంటో టర్కీ డ్రోన్లకు బాగా తెలిసింది.
శత్రువుల గుండెల్లో గుణపాలు దింపిన భారత ఆయుధాలకు ఆపరేషన్ సింధూర్ అద్భుతమైన మార్కెటింగ్ సేల్స్ పిచ్గా మారింది. ప్రత్యక్ష యుద్ధంలో శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న ఆకాష్ బ్యాటరీల పనితీరు ఇప్పుడు భారత రక్షణ రంగ ఎగుమతుల్లో అపూర్వమైన వృద్ధికి ఊతమిస్తోంది. కేవలం కాగితంపై ఉండే స్పెసిఫికేషన్లను చూసి కొనే రోజులు పోయాయి. నిజమైన యుద్ధంలో పోరాడి గెలిచిన వ్యవస్థలకే పలు దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇప్పుడు అర్మేనియా విషయానికి వద్దాం. ఆపరేషన్ సింధూర్కు ముందే భారత ఆయుధాలపై అర్మేనియా నమ్మకం పెంచుకుంది. అందుకే 2022లోనే 6,000 కోట్ల రూపాయల ఒప్పందంతో ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కొన్న మొట్టమొదటి దేశంగా అర్మేనియా నిలిచింది. 15 ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అర్మేనియా కొనుగోలు చేసింది. మొదటి బ్యాటరీలో భాగంగా 4 లాంచర్లు, క్షిపణులు, రాజేంద్ర ఫైర్ కంట్రోల్ రాడార్ను 2024 నవంబర్లోనే అర్మేనియాకు భారత్ అందించింది. దీనికి సంబంధించిన డెలివరీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది అర్మేనియా గణతంత్ర దినోత్సవ పరేడ్లోనూ మన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అర్మేనియా ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్లో ఆకాష్ బ్యాటరీల సత్తాను చూసిన అర్మేనియా ఇప్పుడు మరింతగా డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా 80 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ దాడులను తట్టుకునే సరికొత్త రాడార్ కలిగిన నెక్స్ట్ జనరేషన్ ఆకాష్ వ్యవస్థలపై అర్మేనియా దృష్టి సారించింది. దీన్ని బట్టి చూస్తే అర్మేనియా ఏదో యాదృచ్ఛికంగా చేస్తున్న కొనుగోలు కాదు అని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ కాకసస్ దేశానికి లెఫ్ట్, రైట్లో టర్కీ, అజర్బైజాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. ఈ 2 దేశాల మధ్య చిక్కుకొని ఆ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. పైగా టర్కీ, అజర్బైజాన్ దేశాలు బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిస్తూ భారత్ను శత్రువుగా చూస్తున్నాయి. దీంతో ఎరవాన్కు అత్యంత పటిష్టమైన వైమానిక రక్షణ వ్యవస్థ అత్యవసరమైంది. అయితే నిబంధనల ఉచ్చులతో కూడిన పాశ్చాత్య దేశాలు రష్యా ఆయుధాలపై ఆధారపడితే అసలుకే మోసం వస్తుందని అర్మేనియా గ్రహించింది. నమ్మకమైన, సమయానికి డెలివరీలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న భారత్తో అర్మేనియా జట్టు కట్టింది. ఇక్కడ ఆయుధ వ్యవస్థల పనితీరు మాత్రమే కాదు, భారత్కు శత్రువులు పాకిస్తాన్, అజర్బైజాన్, టర్కీ. అవే దేశాలు అర్మేనియాకు కూడా శత్రువులు. అంటే భారత్, అర్మేనియాకు ఉమ్మడి శత్రువులు ఆ 3 దేశాలన్నమాట. ఆ 3 దేశాలకు చెందిన డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను ఆపరేషన్ సింధూర్లో భారత్ తిప్పికొట్టింది. అర్మేనియాకు ఆపరేషన్ సింధూర్ తిరుగులేని సాక్ష్యాలను అందించింది. ఒకప్పుడు ఆకాష్ ఒప్పందాన్ని పాతకాలపు నాటిదిగా ఎద్దేవా చేసిన అజర్బైజాన్ మీడియా ఇప్పుడు దాని తీవ్రతను చూసి ప్రాంతీయంగా ఆకాష్తో ముప్పు పొంచి ఉందని భయపడుతోంది. అయితే అర్మేనియాతో మొదలైన ఈ ప్రయాణం కేవలం అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిచ్చిన టర్కీని కూడా ఆకాష్ కలవరపెడుతోంది. ఆకాష్ ఎన్జీని అర్మేనియా సొంతం చేసుకుంటే టర్కీ ఆటలు సాగవన్నమాట. ఇప్పటికే అర్మేనియా వద్ద పినాకా రాకెట్ లాంచర్లు, ATGS, డ్రాజన్ ఫిరంగులు, స్వాతి రాడార్లతో సహా పలు భారతీయ రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని బహిరంగంగా కూడా ప్రదర్శించింది. అర్మేనియా సైన్యం ఈ స్వదేశీ ఆయుధాలను ఇలా వరుసగా ప్రదర్శించడం వెనుక భారత్ ఉన్న వ్యూహాత్మక సంబంధాన్ని కూడా నిర్మిస్తోందనేది స్పష్టమవుతోంది. భారత్, అర్మేనియా బంధం కేవలం వ్యాపారానికే పరిమితం కాదు. 2 దేశాల బంధం అత్యంత కీలకమైన భౌగోళిక, రాజకీయ పరిణామాలకు దారితీస్తోంది. కాకసస్ ప్రాంతం యూరప్, రష్యా, టర్కీ, ఇరాన్, మధ్య ఆసియా కూడలిలో ఉంటుంది. ఈ ప్రాంతంలో సాంప్రదాయకంగా భారత్కు పరిమితమైన సైనిక ప్రభావం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మన దేశపు ఆయుధాలు ఆ ప్రాంతంలోకి అధికారికంగా అడుగుపెడుతున్నాయి. భారత్, అర్మేనియా రక్షణ ఒప్పందాన్ని మించినది కావడానికి అసలు కారణం ఏంటంటే ఆకాష్ వ్యవస్థ 96% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. DRDO డిజైన్ చేయగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL సంయుక్తంగా వీటిని నిర్మించాయి. ఏదో 3వ దేశానికి చెందిన టెక్నాలజీని భారత్ విక్రయించడం లేదన్నమాట. పూర్తిగా మన ఇంజనీరింగ్ ప్రతిభతో రూపొందిన ఆయుధ వ్యవస్థ ఆకాష్ మన సొంత యుద్ధ రంగంలో సక్సెస్ఫుల్గా పరీక్షించబడింది. ఇప్పుడు ఇతర దేశాల సైన్యాలు కొనుగోలు చేస్తున్న అద్భుతమైన స్వదేశీ ఆయుధ వ్యవస్థ ఇది. దశాబ్దాల పాటు ప్రపంచంలోని అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశం ఇవాళ సొంత గడ్డపై తయారైన స్వదేశీ వ్యవస్థలతో అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల ప్లాట్ఫారంలకు గట్టి పోటీ ఇస్తున్న స్థాయికి భారత్ ఎదిగింది. తమ క్షిపణి వ్యవస్థలు యుద్ధంలో పోరాడిన టైంలోనే అంతర్జాతీయ మార్కెట్లోనూ అమ్ముడయ్యాయని గర్వంగా చెప్పుకోగల దేశాలు ప్రపంచంలో వేళ్ల మీద లెక్కపెట్టదగ్గవే ఉన్నాయి. ఇప్పుడు ఆకాష్ వ్యవస్థలను తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్లకు కూడా ఎగుమతి చేస్తున్నట్టు DRDO మాజీ చీఫ్ సమీర్ కామత్ ధృవీకరించారు. గతంలో రక్షణ రంగంలో పెద్దగా ఉనికి లేని మధ్య ఆసియా దేశాల్లో భారత్ ఇప్పుడు కొత్త మార్కెట్లను సృష్టిస్తోంది. ఈ ఆసక్తి ఇక్కడితో ఆగిపోలేదు. ఫిలిప్పైన్స్, బ్రెజిల్ దేశాలు కూడా ప్రస్తుతం చురుకైన చర్చలు జరుపుతున్నాయి. పలు ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు కూడా ఆకాష్ 1S, ఆకాష్ NG వ్యవస్థలను పరిశీలిస్తున్నాయి.
ఫలితంగా 2028-29 నాటికి 50,000 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడం భారత్కు ఇప్పుడు అసాధ్యమేమీ కాదు. వాస్తవ యుద్ధరంగంలో నిరూపితమైన డిమాండే దీనికి ప్రధాన బలంగా నిలుస్తోంది. ఇక భారత్ అర్మేనియా సంబంధాలు కేవలం వైమానిక రక్షణ వ్యవస్థలకే పరిమితం కాలేదన్నది స్పష్టం. అర్మేనియాలో పునరుద్ధరించబడిన ఆసక్తి, మధ్య ఆసియా నుంచి వస్తున్న కొత్త ఆర్డర్లు, అలాగే ఆగ్నేయాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి మన ఆయుధ వ్యవస్థలపై ఆసక్తి పెరుగుతోంది. భారత ఆయుధ వ్యవస్థల ఒప్పందాలకు ప్రపంచం ఆసక్తి చూపడం ఢిల్లీ ఎంతో కాలంగా కలలు కంటున్న కీలక లక్ష్యానికి సంకేతంగా నిలుస్తున్నాయి. ఇతర దేశాలు తమ దేశ భద్రతను అంతగా నమ్మి అప్పగించే స్థాయి, నమ్మకమైన, స్వయం సమృద్ధి సాధించిన రక్షణ రంగాన్ని భారత్ నిర్మించుకుంటోందని అనడానికి ఇవే నిదర్శనాలు. ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్నలు ఏంటంటే, ఈ భారీ డిమాండ్ను తట్టుకునేలా భారత్ తన ఉత్పత్తి శ్రేణిని వేగంగా పెంచగలదా? రష్యన్, అమెరికన్ ఆయుధాల్లాగే భారతీయ క్షిపణులు కూడా ప్రపంచవ్యాప్తంగా అదే స్థాయి గుర్తింపును సంపాదించుకోగలవా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలను పరిశీలించాలి. కేవలం ఆయుధాలను విక్రయించడమే కాకుండా కొనుగోలు చేసిన దేశాలకు అవసరమైన శిక్షణ, సాంకేతిక బదిలీ, విడిభాగాల సరఫరా వంటి అంశాల్లో భారత్ పూర్తి నమ్మకాన్నిస్తోంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా నిబంధనల కొర్రీలు పెట్టకుండా సకాలంలో డెలివరీలు ఇస్తోంది. దీంతో భారత్ ఆయుధాల వైపు పలు దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇది కేవలం వ్యాపార సంబంధం మాత్రమే కాదు, రక్షణ రంగంలో ఒక నమ్మకమైన భాగస్వామిగా భారత్ ఎదుగుతున్న తీరుకు నిదర్శనం. ఆకాష్ విజయం దీనికి ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే. దీని వెనక భారత్ చేసిన దశాబ్దాల కృషి ఉంది. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని కూడా చర్చించాలి. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం కేవలం స్వదేశీ అవసరాలు తీర్చడంతోనే ఆగిపోలేదు. ప్రపంచ దేశాలకు నాణ్యమైన, అత్యుత్తమ ఆయుధాలను అందించే స్థాయికి మన పరిశ్రమలు చేరుకున్నాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఎన్నో ప్రైవేటు రక్షణ సంస్థలు కూడా ఇప్పుడు రికార్డు స్థాయిలో ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఆర్డర్లు వెల్లువెత్తుతున్న తరుణంలో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తిని వేగవంతం చేయడంపై మన రక్షణ రంగ సంస్థలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఇదే సమయంలో కేవలం ఆకాష్ క్షిపణి వ్యవస్థే కాకుండా బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణులు, తేజస్ యుద్ధ విమానాలు, అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ ATAGS వంటి అనేక అత్యాధునిక ఆయుధాల వైపు కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియాతో కుదిరిన బ్రహ్మోస్ క్షిపణుల ఒప్పందం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో భారత్ స్థాయిని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఆకాష్ NGతో ఆ దూకుడు మరింత పెరిగింది. ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన దేశం నేడు ప్రపంచానికి రక్షణ కవచాలను అందించే శక్తిగా మారడం చారిత్రాత్మక పరిణామం. ఈ పరిణామాలు కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా భారత్ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని కూడా అసాధారణంగా పెంచుతున్నాయి. మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలతో రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయి. శత్రువుల దురాక్రమణలను సమర్థవంతంగా తిప్పికొట్టగల సమర్థత మన ఆయుధాలకు ఉందని నిరూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా భారత్ మాటకు విలువ పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో భారత్ను గ్లోబల్ డిఫెన్స్ పవర్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి సాంప్రదాయ ఆయుధ ఎగుమతిదారుల సరసన భారత్ ఇప్పుడు సగర్వంగా నిలబడుతోంది. ఆయా దేశాల ఆయుధాలు దశాబ్దాలుగా యుద్ధరంగంలో ఉన్నప్పటికీ సరికొత్త సాంకేతికతతో యుద్ధ పరీక్షల్లో విజయం సాధించిన భారతీయ ఆయుధాలు ఇప్పుడు వాటికి గట్టి పోటీ ఇస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ నాణ్యమైన ఆయుధాలను అందించగలగడం భారత్కు అతిపెద్ద బలం. దీంతో బడ్జెట్ పరిమితులు ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతీయ రక్షణ ఉత్పత్తులు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆయుధాల కోసం చేయి చాచిన భారత్ నేడు తన స్వశక్తితో తయారైన ఆయుధాలతో ప్రపంచ దేశాల భద్రతకు భరోసా ఇస్తోంది. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు, అది భారత రక్షణ పరిశ్రమ సత్తాను ప్రపంచానికే చాటి చెప్పిన ఒక టర్నింగ్ పాయింట్. ఈ జోరును కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక ఆయుధాలను ప్రపంచ మార్కెట్కు భారత్ పరిచయం చేసే ఛాన్స్ దక్కింది. అదే జరిగితే వచ్చే 2 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల ఎగుమతుల లక్ష్యం కేవలం ఆరంభం మాత్రమే అవుతుంది. ప్రపంచ రక్షణ రంగ భవిష్యత్తును నిర్ణయించే శక్తిగా భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ ప్రపంచంలో శాంతికి అసలు సిసలైన రక్షణ కవచం బలమైన సైనిక సామర్థ్యమే. దశాబ్దాల పాటు పరాయి దేశాల ఆయుధాల కోసం ఎదురుచూసిన భారత్ నేడు తన స్వశక్తితో తయారైన అస్త్రాలతో ప్రపంచ దేశాల భద్రతకు భరోసా ఇస్తోంది.
ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక విజయం మాత్రమే కాదు, అది భారత రక్షణ పరిశ్రమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఒక చారిత్రాత్మక టర్నింగ్ పాయింట్. ఆకాష్ ఎన్జీ విజయంతో మొదలైన ఈ సరికొత్త రక్షణ శకం భవిష్యత్తులో భారత్ను గ్లోబల్ డిఫెన్స్ పవర్గా నిలబెట్టడం ఖాయం.